అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. సంగతంతా విని సత్యం తల్లి, అయ్యో ఆయన మీద చెయ్యెందుకు చేసుకున్నావు నాయనా అని విలవిల్లాడింది. సత్యం మండిపడ్డాడు. ఆయనేమిటి? వాడికింకా మర్యాదలు కూడానా? నికృష్టుడు. జానకిని వాడు జుట్టంతా పీకి కొట్టి ఏడిపిస్తుంటే వాణ్ణి తన్నకుండా విడిచిపెడితే నేనెంత నీచుణ్ణి? ఏం, నీ కూతురి మీద నీకంత ప్రేమ లేదా? నీ కూతుర్ని ఎవడో దెబ్బలు కొట్టాడంటే నీకు కోపం రావటం లేదా? దాన్ని కొట్టుకోమని చంపుకోమని వాడికి దానం చేసేసావా? అలా చేయటానికి నీకేం హక్కు ఉంది అని కేకలేశాడు. దాని బతుకు అలా అయింది అని ఏడ్చింది సుందరమ్మ. ఏమీ అవ్వలేదులే, నిక్షేపంలా అయింది. దాని బతుకు బాగుపడ్డందుకే నీకు బాధగా ఉన్నట్టుంది అని కోప్పడ్డాడు సత్యం. జానకి విగ్రహంలా మౌనం వహించింది తప్ప తల్లి అన్న మాట్లాడుకునే మాటల్లో ఏమీ కలుగజేసుకోలేదు. ఆ నరకం నుంచి జానకి అంత తొందరగా బయటపడడం గురించి ఆలోచిస్తే సత్యానికి నమ్మలేనంత ఆనందంగా ఉంది. భర్త పాదాల కింద బానిస బతుకులు బతుకుతున్న స్త్రీజాతినంతటినీ విముక్తి చేసినంత ఆనందంగా ఉంది. వెంటనే మూర్తికి పెద్ద ఉత్తరం రాశాడు. వెంకట్రావు గారిని ఎలా తన్నింది, వాడు కుర్చీ మీద నుంచి మంచం మీద నుంచి పిల్లి మొగ్గలు వేస్తూ ఎలా దొర్లింది వర్ణించాడు. పేజీల కొద్దీ. దుష్ట శిక్షణ శిష్టరక్షణ అంటారే, నాకు నిజంగా ఆ క్షణంలో అంత గొప్ప ఆనందం కలిగింది మూర్తి. మన జానకి ఆ మూర్ఖుడి చేతుల్లోంచి బయటపడింది అనుకో. ఇంత చిన్న విషయానికి నువ్వు ఎంతెంత సిద్ధాంతాలు మాట్లాడావో చూడు అన్నాడు ఉత్తరంలో చివరికి. జానకి వచ్చిన దగ్గర నుంచి సత్యం ఇతర వ్యవహారాలు కొన్ని తగ్గించుకున్నాడు. ఎప్పుడు జానకి ధైర్యం చెప్పటం, జానకిని నవ్వించే ప్రయత్నాలు చేయటం, జానకితో ఎక్కువ కాలం గడపడం చేస్తున్నాడు. జానకి వచ్చి 3 నెలలు దాటింది. ఒక నెల రోజులు జానకి చాలా అయోమయావస్థగా గడిచిపోయింది. సత్యం కూడా జానకిని ఏ పనికి ప్రోత్సహించకుండా ఊరుకున్నాడు. 4-5 వారాలు గడిచిన తర్వాత ఒకరోజు అన్నాడు, వచ్చే సంవత్సరం కాలేజీలో చేరతావా, లేకపోతే ప్రైవేట్గా చదువుతావా, లేకపోతే గాజు సామాన్ల ఫ్యాక్టరీలో చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి, ప్రస్తుతానికి కొన్నాళ్ళు అక్కడ చేస్తావా అని అడిగాడు. జానకి దేనికి ఉత్సాహం చూపలేదు. సత్యం మరీ తరచి అడిగితే, నీ ఇష్టం అన్నయ్య అంది. నా ఇష్టమేమిటి, నీ ఇష్టం చెప్పు అన్నాడు. ఏది బాగుంటుందో చెప్పు అంది. అయితే ప్రస్తుతం చదవటం మొదలుపెట్టు. శాంత అని నా ఫ్రెండు ఒక ఆవిడ నీకు పాఠాలు చెప్పడానికి ఒప్పుకుంది. ఒక్కొక్కసారి ఆవిడ వస్తుంది ఇక్కడికి, ఒక్కొక్కసారి నువ్వు వెళ్ళు వాళ్ళ ఇంటికి. నువ్వు శ్రద్ధగా చదువుకుంటే 4 ఏళ్లలో నీకు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు ఉద్యోగం దొరికితే సరి, లేకపోతే ఇంకా చదువుకుంటావు. నీ కృషి మీద, ఉత్సాహం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది జానకి అన్నాడు ప్రేమగా. జానకి పెద్ద బరువు ఏదో తన మీద పడ్డట్టుగా అయింది. 4 ఏళ్ల చదువు, ఉద్యోగం, కృషి, ఏమీ ఉత్సాహం లేదు లోపల. వారం రోజుల్లో చదువు ప్రారంభించింది. శాంత కృషి వల్ల కొంత ఉత్సాహంగా సాగుతోంది పని. సుందరమ్మ ఎప్పుడైనా వెంకట్రావు ప్రసక్తి ఎత్తబోతే సత్యం చాలా కోప్పడతాడు. వాడి గొడవ ఎందుకు ఎత్తుతావు, వాడి సద్గుణాలు మర్చిపోలేకపోతున్నావా ఏమిటి అని చాలా విసుక్కుంటాడు. అన్నయ్యకి కోపం ఎక్కువ అంది తల్లి ఒకసారి జానకితో. అన్నయ్య చాలా మంచివాడమ్మా అంది జానకి తల్లితో. మంచివాడే అన్నింటికీ ముక్కుసూటిగా పోవాలంటాడు, కుదురుతుందా? బొత్తిగా లోకజ్ఞానం తక్కువ. ఏదో కాస్త మందలించి భయపెట్టి నయాన్నో భయాన్నో చెప్పుకోవాలి కానీ తెగతెంపులు చేసుకుని వచ్చేస్తే బతుకంతా ఎలా గడపాలి? 100 ఏళ్ల బతుకు మాటలా? నలుగురు ఏమంటారు? ఫలానా వాళ్ళ పిల్ల మొగుణ్ణి వదిలేసిందమ్మా అంటారు. తలెత్తుకోగలమా? బతికిన 4 రోజులు మంచి మాట మీదేసుకోవాలి కానీ. నీకు తెలీదమ్మా, అసలు మా అత్తగారు. అవును తల్లి, ఇలాంటి అత్తలతో అందరం బాధలు పడ్డవాళ్ళమే. అంత మాత్రాన సంసారాలే వదిలేసుకుంటామా? కొన్నాళ్ళు ఓర్చుకోవాలి. ఓర్చుకున్న గొడ్డుకి తేట నీరు. 10 ఏళ్ళు పోతే అంతా అదే చక్కబడుతుంది. మరి ఆ 10 ఏళ్ళు బతికేది ఎలాగో తల్లిని జానకి అడగలేదు. ఇంట్లో ఈ రకం సంభాషణలు సాగటం సత్యానికి అంతగా తెలీదు. 1-2 సార్లు మాత్రం తల్లి ఏదో అంటే, అమ్మ నీ చాదస్తం వదులుకోకపోతే లాభం లేదు. లోకం అని దాన్ని భయపెట్టి చంపకు అని లోకాన్ని ఎందుకు లెక్క చేయకూడదో గంటసేపు ఆవేశంగా మాట్లాడాడు. అన్నీ విని ఆవిడ అవుననుకో సత్యం, అయితే మాత్రం అంది. ఇక తల్లితో లాభం లేదని సత్యం జానకితో, జానకి నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకూడదు. అమ్మ పెద్దతరం మనిషి, అన్నింటికీ భయపడుతుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి అమ్మకి కూడా ఆశ్చర్యం కలిగించాలి అన్నాడు.
అప్పుడప్పుడు ఆలోచిస్తోంది జానకి. తన కాళ్ళ మీద తను నిలబడటం గురించి కాదు, వెంకట్రావు ఏం చేస్తున్నాడా అని. తను లేనందుకు బాగా పశ్చాత్తాపపడుతున్నాడేమో అని. బాగా కోపిష్టి మనిషి. అంత కోపం రాకపోతే బాగుండును అనుకుంది కొన్నిసార్లు. సత్యం తనకు నచ్చే కథల పుస్తకాలు, నవలలు తెస్తున్నాడు జానకి కోసం. ఒక నవల అయితే పూర్తిగా జానకి కథే. అందులో భర్త పరమమూర్ఖుడు. ఆ భార్య అతని వల్ల చాలా అవమానాలు పడుతుంది. చివరికి భర్తని విడిచి వెళ్ళిపోతుంది. ఆ నవల చదువుతున్నంతసేపు జానకి చాలా ఉత్సాహపడింది. ఆ కథానాయకిలాగా తను కూడా అంత పౌరుషంగా ప్రవర్తిస్తే బావుండు అనుకుంది. ఆ నవల గురించి చర్చ ప్రారంభించాడు సత్యం జానకితో. చూసావా, అందులో కమల ఎంత వ్యక్తిత్వంతో ప్రవర్తించిందో అని. అవును. నీకు నచ్చిందా? చాలా నచ్చింది. అమ్మ తిడుతున్నా సరే అన్నానికి రాకుండా చదివేశాను. సత్యానికి ఎంత సంతోషం వేసిందో. పొంగిపోయాడు. చప్పున గుర్తొచ్చినట్టు ఒక కవర్ తీసి, మూర్తి, జానకి ఎంత మారిపోతుందో తెలుసా? ఇంత తేలిగ్గా అయిపోయే విషయానికి అంతంత సిద్ధాంతాలు చెప్పావేమిటి నువ్వు? నీ మాట వినకపోవటమే చాలా మంచిదైంది నిజంగా అని బరబరా గీకేసి ఆ కవరు పోస్ట్ డబ్బాలో కూడా పడేసి వచ్చాడు. ఆ సాయంత్రం జానకి దగ్గర ఆ నవల సంగతి మళ్ళీ ఎత్తి ఆ నవల్లో సంభాషణలు మళ్ళీ చదివి వినిపించాడు. అక్కడక్కడ చూసావా ఎలా జవాబు చెప్పిందో, ఇక్కడ చూసావా ఎంత నీచంగా ఉన్నాడో వీడు అని ఎక్కడికక్కడ వివరంగా చెప్తూ. జానకి కొంచెం సేపు విని, అన్నయ్య, కథల్లో అలాగే రాస్తారు కానీ నిజంగా అయితే ఎలా కుదురుతుంది అంది. సత్యం అగాధంలో పడిపోయాడు. జానకి ఇంకా అలాగే ఉందా అన్నట్టు అయోమయంగా చూశాడు. ఇప్పుడు కుదరని విషయం ఏమిటి నీకు అన్నాడు ఆతృతగా. అది కాదు, ఊరికే అంటున్నాను అంది జానకి సిగ్గుపడి. ఒకసారి జానకి చాలా అప్రయత్నంగా అడిగింది. భార్యాభర్తల బంధం జన్మజన్మల బంధం అంటారే మరి అని సిగ్గుపడిపోయింది. సత్యం చాలా దిగాలు పడ్డాడు. జానకి మరి ఇంత అమాయకత్వంలో ఉందా అని. జానకిని ఇంకా ఇంత అమాయకత్వంలో ఉంచానా అని. జానకి అడిగిన దానికి చాలాసేపు చాలా ఓపిగ్గా చెప్పాడు. అసలు జన్మలే లేవన్నాడు. భార్యాభర్తలు బతికినంతకాలం ప్రేమగా ఉండాలి జానకి. కానీ రెండో మనిషి మంచివాళ్ళు కాకపోతే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు మంచివాళ్ళు కాకపోయినా వాళ్ళని రెండో వాళ్ళు భరించకూడదు. పీడించే వాళ్ళతోటి, హింసించే వాళ్ళతోటి పడి ఉంటూ మాది జన్మజన్మల బంధం, మేము 1000 జన్మలకైనా కలిసే ఉంటాం అనుకోవటం ఎంత బుద్ధి తక్కువ అన్నాడు. ఆ వెధవకి నీకు జన్మజన్మల బంధమా? ఎన్ని జన్మల నుంచి భరిస్తున్నావు వాణ్ణి? వాడు మంచం మీద పడుకొని నిన్ను నేల మీద పడుకోబెడతాడు. మంచానికి నేలకి జన్మజన్మల బంధం అన్నమాట. చీకటినే కాఫీ ఇవ్వక బ్రహ్మాండమైన తప్పు చేశావు. వాడితో జన్మజన్మల బంధం అయితే అన్ని జన్మలు ఆ కాఫీ ఇవ్వనందుకు సాధిస్తూనే ఉంటాడు. ఆ వెధవ నుంచి ఈ జన్మలోనే తప్పుకోవటం మంచిది. జానకి, జన్మలు గిన్మలు అని పిచ్చి పిచ్చి నమ్మకాలు వదిలేయ్. వాడి పీడ వదిలినందుకు మహా సంతోషించాలి నువ్వు. చూడు, మనం చక్కగా స్నానం చేద్దామని, నీళ్ళతో ఆడుకుందామని ఒక సరస్సులో దిగుతాం. అక్కడ కాలికి జలగ పట్టుకుందనుకో, కాసేపు బాధపడి దాన్ని వదిలించుకొని గట్టి ఎక్కితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలగాలి నీకు. వెంకట్రావు నిజంగా జలగలాంటి వాడే. నీ సౌందర్యాన్ని, నీ సర్వశక్తుల్ని పీల్చేయటమే వాడి లక్ష్యం. కథల్లో భూతాలు ఉంటాయి చూడు, అలాంటి భూతం వాడు. స్త్రీ పురుషుల బంధం ఎప్పుడూ స్నేహంతో ఉండాలి. భూమికి వెన్నెల కురిసినంత సహజంగా ఒకరి ప్రేమ ఒకరికి కురవాలి. గడిపితే ఇంత సుందరమైన జీవితం గడపాలి. లేకపోతే ఆ సంబంధం మానేయాలి. జీవితాన్ని ఎప్పుడూ కష్టంగా, దుఃఖంగా చేసుకోకూడదు జానకి. సత్యం మాటలు జానకి వింటుంది ఎప్పుడు కళ్ళల్లో విన్నట్టు. అవి జానకి మనసులో నిలబడవు, క్షణాల్లో తేలిపోతాయి. అన్నయ్య భలే చెబుతాడు అనుకుంటుంది కొన్నిసార్లు. అన్నయ్య చెబుతాడు గాని అనుకుంటుంది చాలాసార్లు. ఒకసారి జానకికి మేనత్త వరుసయ్యే లక్ష్మమ్మ జానకిని చూడాలని వచ్చింది. లక్ష్మమ్మ చాలా మంచి మనిషి. కోడళ్ళని చాలా ప్రేమగా చూస్తుందని పేరు. ఎవరి విషయాల్లోనూ అనవసరంగా కలగజేసుకోదు. ఎవరి కష్టమైనా తన కష్టంలాగే కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. చేయగల సహాయం చేస్తుంది. లక్ష్మమ్మ అత్తంటే సత్యానికి కూడా చాలా ఇష్టం. ఆవిడ వచ్చినప్పుడు సత్యం ఇంట్లోనే ఉన్నాడు. లక్ష్మమ్మ చాలాసేపు కూర్చుంది. మంచి చెడ్డ మాట్లాడింది. తీరా వెళ్ళబోతూ, ఏమిటమ్మా జానకి, నిలవ చేసావేమిటి ఈసారి? ఇదివరకెప్పుడు ఇలా వచ్చి అలా పరిగెత్తేదానివి అని నవ్వింది. జానకి ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడిపోయినట్టు మొహం దించుకుంది. సుందరమ్మ చప్పున కలుగజేసుకొని, దానికి ఒంట్లో బాగాలేదు వదినా, మందిప్పిస్తున్నాం. పెళ్ళయ్యాక అదేం రోగమో మాయదారి రోగం పట్టుకుంది అని నోటుకొచ్చిన మాటలు అనేసింది.
సత్యం వింటూనే ఉన్నాడు తల్లి మాటలు. గబగబా బయటికి వచ్చి, అదేం కాదులే అత్త, జానకి ఆరోగ్యం బాగాలేని మాట నిజమే, కానీ అందుకు కాదులే జానకి వచ్చింది. ఇక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్ళదు. వాడికి జానకి ఇంక కుదరదు. వాడు పరమ నీచుడు. వాడి సంగతి తెలియకే నాన్న ఈ సంబంధం కుదిర్చాడు. వాడి నరకం వదిలించుకొని బయటపడిందిలే అని మహోత్సాహంగా చెప్పేశాడు. లక్ష్మమ్మ తెల్లబోయి తేరుకొని పరిస్థితి అంతా అర్థం చేసుకుంది. సత్యం తనతో అంతా చెప్పేసినందుకు జానకి, సుందరమ్మ బాధపడతారేమోనని నొచ్చుకుంది. అలా అనుకునైన ఆడపిల్ల గలవాళ్ళం, అంత తొందరపడకూడదు. సంసారాలన్న తర్వాత ఏవో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. మా పెద్ద పిల్ల ఎంత ఓర్చుకుందనుకున్నావు? 4 పిల్లలు పుట్టారు. ఇప్పుడు వాళ్ళే సుఖంగా ఉన్నారు అంది మహా శాంతంగా. ఇలాంటి సుఖాల సంగతి నాకు చెప్పకలే అత్త. కీచులాడుకునే ఓపిక కూడా చచ్చిందిగా ఉన్ను ఇప్పుడు వాళ్ళకి అని నవ్వాడు. లక్ష్మమ్మతో ముందు అబద్ధం చెప్పినందుకు సుందరమ్మ కొంచెం సిగ్గుపడింది. అయినా సత్యాన్ని మందలించే భారం లక్ష్మమ్మదే అన్నట్టు, చూసావా వదిన, ఇది వరుస. సత్యంతో నువ్వు చెప్పినట్టే నేను చెబుతాను. ఎప్పుడు మనం ఏమన్నా అంటే దానికి ఎదురు మెలిక వేస్తాడు. వాడు మాట్లాడేదంతా నిజమే అనుకో, అందులో తప్పేమీ లేదు. అయితే మాత్రం మనకు కుదురుతుందా అంటాను. వినడు నా మాట అని చెప్పుకొచ్చింది. తప్పు నాయనా, అంత తొందరపడకూడదు. ఆడపిల్ల జీవితం మాటలు కాదు అని మళ్ళీ హెచ్చరించింది లక్ష్మమ్మత్త సత్యాన్ని. సత్యం మొహం చిట్లించి ఊరుకున్నాడు. అది లక్ష్మమ్మత్త కాబట్టి. లక్ష్మమ్మ వెళ్ళటానికి లేచిన తర్వాత సుందరమ్మ కొంచెం సిగ్గుపడుతూ, మంచి చెడ్డ అన్నీ తెలిసిందానివి, నీకు చెప్పక్కర్లేదనుకో. జానకి సంగతి నీ కడుపులో పెట్టుకో వదినా, ఎక్కడా అనకు సుమా అని ప్రాధేయపడింది. సత్యానికి కోపం వచ్చి, ఏంటమ్మా, ఏదో తప్పు చేసి దాచుకున్నట్టు మాట్లాడతావేమిటి అని విసుక్కుని జానకితో, జానకి, ఇందులో నువ్వు సిగ్గుపడాల్సిందేం లేదు తెలుసా. నిన్నెవరు అడిగినా సరే వాడి మొహం చూస్తేనే నాకు మంట. వదిలి పారేసి వచ్చేశాను అని చెప్పేయి, తెలిసిందా. అలా చెప్పటానికి గర్వపడాలి కానీ సిగ్గుపడక్కర్లేదు అన్నాడు. జానకి ఏం మాట్లాడకుండా ఊరుకుంది తల వాలేసి. జానకి చదువు సత్యానికి బాగా సంతృప్తి కలిగిస్తోంది. శాంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది జానకి విషయంలో. సత్యం చెల్లెలని. సత్యం అప్పుడప్పుడు మూర్తికి రాస్తూనే ఉన్నాడు జానకి చాలా తొందరగానే ప్రోగ్రెస్ అవుతోందని. జానకి చదువులో బాగానే ఉంది. తను BA అయిపోయి ఉద్యోగం చేయటం గురించి కలలు కంటోంది అప్పుడప్పుడు. ఒకసారి జానకి స్నేహితురాళ్ళు 2 వచ్చారు జానకిని చూడటానికి. వాళ్ళకి జానకి సంగతి తెలీదు. జానకి చెప్పలేదు. తను చదువుతున్న పుస్తకాలు దాచేసింది. ఆ స్నేహితురాళ్ళిద్దరూ కూర్చున్నంతసేపు వాళ్ళ భర్తల సంగతులే ముచ్చటించారు. వాళ్ళు చెప్పిందంతా నిజమే అయితే ఆ భర్తలు వీళ్ళని ఎత్తుకొని దింపరన్నమాటే. వాళ్ళ మాటలన్నీ జానకి చాలా దిగాలు పడుతూ వింది. ఏమే జానకి, మీ ఆయన గురించి ఏమీ చెప్పవేమే అని సతాయించారు వాళ్ళు. జానకి అన్నింటికి నీరసంగా నవ్వి ఊరుకుంది. మీ ఆయన చాలా బాగుంటాడట కదే, ఫోటో ఉందా నీ దగ్గర? ఎందుకు ఉండదు, చూపించవే అని ప్రాణాలు తీసింది ఒక స్నేహితురాలు. ఆ అమ్మాయి వెంకట్రావుని చూసి అదృష్టానికి అంతవరకు నోచుకోలేదు. లేదు ఫోటో అంది జానకి నీరసంగా. రెండో స్నేహితురాలు వెంకట్రావుని పెళ్లిలోనూ చూసింది. మళ్ళీ తర్వాత కూడా 2-3 సార్లు చూసింది. మీ ఆయన్ని సినిమాల్లో చేరమని రాదే జానకి, నిజంగా చేర్చుకుంటారు వాళ్ళు అంది. జానకి పెద్ద సినీ హీరో భార్య అయిపోతుందన్నమాట అని నవ్వారు స్నేహితురాళ్ళు. జానకి మొహం నిండా నవ్వు పాకింది. నవ్వుతున్నావా, బుద్ధి లేదా, అసలు సంగతి చెప్పవేం వాళ్ళకి అని కోప్పడుతున్నాడు సత్యం జానకి మనసులో. స్నేహితురాలు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు జానకి దిగులుగా కూర్చుంది. తన జీవితానికి 20 ఏళ్లకే అంతా అయిపోయింది. ఆయన మంచివారైతే ఎంత బాగుండునో, తన గతి ఇలా అయిపోయింది అని కొంచెం ఏడ్చింది. కళ్ళు నీళ్లు నిండిపోతూనే ఉన్నాయి చాలాసేపు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.